కంప్లీట్గా తప్పుపడుతున్నారు. ఆయన ఒక సీఎం మాట్లాడినట్టు మాట్లాడలేదని ఆయన బాగా కోపం వచ్చింది, కరెక్ట్గా కాదని చెప్తున్నారు ఆయన. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్రాణాభిన వారికి నమస్కారం. నమస్కారం అండి. రామ్మోహన్ గారు టిఆర్ఎస్ క్యాండిడేట్. ఆయన ఎట్టి పరిస్థితుల గతంలో కేసీఆర్ చేసేది చాలా గొప్ప పని, రేవంత్ రెడ్డి చేసేది తప్పు పని అనేది ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీ పరంగా విశ్లేషించడం ఆయన అంతే చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉండరు, వీళ్ళకి విభేదాలు ఎక్కువ, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ, లేకపోతే వీళ్ళు కలిసి ఉండరు, లేకపోతే 10 మంది మా ఊళ్ళే ఉన్నారు కూలగొడతాం అనేది గతంలో టీఆర్ఎస్ చెప్పింది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు చెప్పినట్టు లేము అనే రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు సమర విజయ సభలో చెప్పడం జరిగింది. అది దాంట్లో ఆయన ఎందుకంటే దగ్గర 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎక్కడో ఏదో ఒక రకంగా విచాటం పెట్టడము, లేకపోతే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయడం, వాళ్ళందరినీ టైట్ చేయడం అయింది. కాబట్టి అవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిన్న ఆ సభలో ఖచ్చితంగా ఏదైతే అంశాలు పార్టీ మీద అభాండాలు వేసిరో దాని మీద ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయ సభ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అయింది. ప్రజలు కూడా మన్ననతో మంచిగా వచ్చిండ్రు. అయితే గ్రామ స్థాయి నాయకులు కానీ, సిటీలో ఉన్న నాయకులు కానీ, పెద్ద నాయకులు, మినిస్టర్తో అందరూ కూడా కలిసి కట్టుగానే ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ప్రజల ఈ ఆపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ అనుకుంటున్నట్టయితే ఏం లేదు. ఎస్, కానీ ఒకటి నిన్న మాట్లాడిన మాటల్లో కొంత పరుష పదజాలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని వస్తున్న మాటల్లో వాస్తవం ఉందా? ఆయన ఇలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను ఒకటే ఏమంటే, ప్రస్తుతం ఆపోజిషన్ పార్టీ ఏదైతే మాట్లాడిందో దానిని ఖండన చేసిందో నిన్న రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ హైకమాండ్ పెద్దలు వచ్చిండ్రు అక్కడ. కాబట్టి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ గారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు అక్కడే ఉన్నారు, మిగతా మంత్రులు కూడా అందరు ఉన్నారు. అందరు ఎదురుగానే మేము కలిసి కట్టుగానే ఉన్నాము, మీరు అనుకున్నట్టు లేము అనేది చెప్పాలనుకున్నాడు. అది చెప్పడం జరిగింది. రైట్. ఇంకా మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ ఒక నిమిషం, ఖర్గే గారు ముంగల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలంటే, నేను 16 పథకాలు చెప్పినా, 420 హామీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు ఇచ్చినా, ఒక్కడు కూడా చేయలేకపోయినా నన్ను క్షమించి అని చెప్పేది ఉండే. అది వదిలిపెట్టి ఇప్పుడు తులం బంగారం ఇస్తారు పెళ్లికి, ఆ బంగారం లేకపోతే జీవి మాట్లాడాల్సింది పోయి కార్యకర్తలు ఏం చెప్తారో విధానం. ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి పిలిచి కార్యకర్తలు మంచి మీటింగ్ పెట్టుకోరు, పార్టీ ప్రెసిడెంట్ వచ్చాడు, గ్రామ స్థాయిలో డిస్కషన్ జరిగింది. రాష్ట్రంలో మనం ఏమేమి హామీలు ఇచ్చినాము, ఏమేమి పూర్తి చేస్తాము, ఏమేమి ఉంది అనే రకంగా పిఎస్సి మీటింగ్ లో మామూలుగా ఖర్గే గారికి ఇన్ఛార్జ్ కి తర్వాత వచ్చిన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. ఇది అంటే మీరు అనుకున్నట్టు ఏదైతే సభలో మాట్లాడిందే ఉంది, ఇక్కడ పార్టీ సంస్కర్తలు కానీ, లేకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్లా పోవాలని అన్ని రకాలుగా మాట్లాడింది పార్టీ. ఆల్రెడీ మొన్న రాత్రి నుండి నిన్నటి వరకు, నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల డిస్కషన్ జరిగినాయి పార్టీలో. దాని తర్వాత ఎల్వి స్టేడియం లో మీటింగ్ జరిగింది. బహిరంగంగా చెప్పకుండా పార్టీలో జరిగింది. అది సోషల్ మీడియాలో చూసుకుందాం మీరు అంటున్నారు. శివన సోషల్ మీడియాలో చూసుకుందాం అంటున్నాడు, మరి చూసుకుందామా? మరి మీతో సోషల్ మీడియాలో పోటీ పడలేరులేండి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు మీతో సోషల్ మీడియాలో పోటీ పడలేరు. లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రామ్మోహన్ భాయ్, సోషల్ మీడియాని రేవంత్ రెడ్డి గారు తిట్టడం ఏంటంటే, కేటీఆర్ అంటారులో 60 యూట్యూబ్ ఛానళ్లు నడుస్తున్నాయి, రోజు పొద్దుగాల లేవగానే కాంగ్రెస్ మీదనే దుమ్మెత్తిపోయడం అనే రకంగా ఉంది. ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం అనే రకంగా మాట్లాడుతుంది. రైట్, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి. పాపిరెడ్డి గారు, ఏదైతే నిన్న సభ జరిగిందో ఆ సభతో కాంగ్రెస్ పార్టీ గత 1.5 ఇయర్లో కంటే